గమనించాలి. మానవుడు దేవుని యొక్క మాటలను ఎంతగా ప్రేమిస్తాడో అంతగా దీవించబడతాడు, అంతగా ఆశీర్వాదాన్ని పొందుతాడు. అంతే కదండి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటలను ప్రేమిస్తామో ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతామండి. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే చాలామంది వ్యక్తులు దేవుని యొక్క మాటలను ప్రేమించడం మానేసి ద్వేషించడం మొదలు పెడుతున్నారు. పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. దేవుడు చెప్తున్నారు అని అంటే నేను పరిశుద్ధంగా జీవించను, నేను నీతిగా జీవించను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని చాలామంది వ్యక్తులు దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవుని మాటలను ప్రేమించాల్సింది పోయి ద్వేషిస్తూ ఉన్నారు. గమనించాలి. దేవుని యొక్క మాటలను ఎవరైతే ప్రేమిస్తారో వారు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుని యొక్క మాటలను ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.